నా దరిద్రం ఏంటో కానీ పొద్దున్నే నీళ్ళు ఎక్కువ ఉండి బురదలోనే పడ్డా మావా. అందరూ చూస్తుండగా పడ్డా మావా. ఇవాళ పొద్దున్న అయితే ఈ వాటర్ అంతా కనిపిస్తుంది కదా మామ. పొద్దున అయితే ఇంకా ఎక్కువ ఉంది. ఆ వాటర్లో ఏంటంటే వేరే వాడు స్పీడ్గా వచ్చి వాటర్ పడతాయని నేనేం చేశాను అంటే అయోమయంలో ఫ్రంట్ బ్రేక్ కొట్టడం వల్ల అయితే నేనైతే పడిపోయా మామ. ఆ బురద నీళ్ళలో అయితే పడిపోయా మామ. నా మొహం మొత్తం బురద అయితే పడిపోయింది. ఆ బైక్ మొత్తం బురద అయితే అయిపోయింది. నేను బురద అయిపోయాను అనమాట. అయితే ఇక్కడ ఏమైందంటే నేను మామూలుగా అయితే స్పీడ్గా వెళ్తాను అనమాట. ఈ బురద టైంలో నేను స్లోగా వెళ్ళి పడ్డా కానీ నాకు స్పీడ్గా వెళ్ళి పడ్డా అని ముద్ర అయితే వేస్తారు మామ. మా ఇంట్లో వాళ్ళందరూ బయట వాళ్ళు కూడా అందరూ నన్ను కోళ్ళి పందాలు చూసినట్టు చూసి నవ్వేశారు మామ. నాకు పడ్డా కానీ బాధే లేదు మామ. చాలామంది చూస్తుండగా పడేసరికి వాళ్ళందరూ నా గురించి చాలా గొప్పగా చాడీలు చెప్తారు కాబట్టి అదే కొంచెం బాధగా ఉంది. నేను పడ్డది ఒక ఎత్తు అయితే వాళ్ళు చెప్పే చాడీలు ఒక ఎత్తు ఉంటాయి. అసలు స్పీడ్గా వెళ్ళి అసలు నేలలో డేమ్ అని బ్రేక్ కొట్టి పడిపోయాడు అన్నట్టు చెప్తారు మామ ఈ చాడీలు చెప్పే వాళ్ళందరూ. మీలో ఎంతమంది ఈ చాడీలు చెప్పే వాళ్ళతో ఇలా ఫీల్ అయ్యారో చెప్పండి మామ, ఇక్కడ కామెంట్ చేసేయండి. ఇక్కడైతే డూమ్ మొత్తం ఇరిగిపోయింది. డూములు నా చేతిలో పడి పగులుతాయి అని అస్సలు అనుకోలేదు. అలాగే ఈ టేప్ అయితే నొక్కుపోయింది అనమాట, రాయో ఏదో, దానివల్ల ఇది పగిలిపోయింది డూము. నాకు కింద పడ్డా పెద్ద బాధ అనిపించలేదు కానీ దీనికి తగిలేసరికే బాధ అనిపించింది. ఈ టేప్ అయితే బురదలో పడిపోయాను అనమాట. పడిపోయి మొహం మొత్తం బురద అయితే అంటేసింది అనమాట. ఇక్కడ కొట్టుకుపోయింది. అది ఏళ్ళు నొక్కుపోవటమే జరిగింది అనుకుంటా మామ. ఏలు వాసింది. ఏలు వాయటంతో డాక్టర్ గారి దగ్గరికి అయితే వచ్చి ఒక టెట్వాక్ ఇంజెక్షన్ చేయించుకొని బిల్లలు అయితే తీసుకున్నాం అనమాట. నొప్పి బిల్లలు. నా బండికి అయితే ఇలా డ్యామేజ్ అయింది. వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే మామ, బాయ్.